ఎలా చేయాలో చూద్దాం. పుదీనా చట్నీకి పుదీనా కడుక్కొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక 8 అంటే మనం సాలిపోతే వేసుకోవచ్చు, వద్దంటే ఏం చేసిన అక్కడ సపరేట్గా తీసేయచ్చు. ఇది మిర్చి, మళ్ళీ మ్యాంగో, చింతపండు బదులు మ్యాంగో వేద్దాం అనుకున్నాము. కొద్దిగా అల్లము, తెల్లగడ్డలు ఒక 5-6, శనగగింజలు, నువ్వులు ఒక 2 స్పూను, మళ్ళీ టమాటా, మళ్ళీ జీలకర్ర, ధనియాలతో మనం పుదీనా చట్నీ చేస్తాం. డిఫరెంట్గా సంగటికి తినొచ్చు, రైస్కి తినొచ్చు, చాలా బాగుంటుందండి. ఒకసారి మనం ట్రై చేస్తాం. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్లో శనగగింజలు వేయించుకున్నాము. గ్రీన్ చిల్లీ కూడా వేసేస్తాము, అల్లము వేసేస్తాము, తెల్లగడ్డలు కూడా వేసేస్తాం. మనం కావాలంటే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. దీంట్లో జీలకర్ర రెండు కూడా వేసుకుందాము. ఐ థింక్ శనగగింజలు ఎంగిపోయింది అనుకుంటా. ఇది రెడ్ కలర్ కదా, మనకి దిల్లిగా ఎగిందో లేదో తెలీదు. ఇప్పుడు 2 స్పూన్ నువ్వులు తీసుకున్నాను, దీన్ని కూడా దాంట్లోనే వేసేసి వేయించుకుందాము. నువ్వులు మంచిది, మనం అన్నింటిలో కొద్దిగా వేసుకుంటే. మనకి సరిపోయేంత పులుపు ఆఫ్ వేసుకుంటాం. తగిన కదా సరిపోయేంత ఉప్పు, పసుపు 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు దీనిలో టమాటా కూడా దింపని వేసుకుంటాం. ఒక 2 టమాటా చిన్నది. నూనె కాసేపు మొత్తం వేస్తాం. టమాటా కాసేపు మెత్తబడినిస్తాము. ఆ తర్వాత మిక్సీకి వేసుకుంటాం. ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను ఒకటి. ఇది తాలింపు బాగుంటుంది, కొంచెం కచ్చాగా వేసుకుంటే బాగుంటుంది. పుదీనా చట్నీకి తాలింపు
నెయ్యి వేసుకొని తింటే సంగటికి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది.